ప్రభువైన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లు. మొదటి పేరు ఆదాము, కడపటి ఆదాము. 1 కొరింథీ 15:45. రెండవ పేరు ఉత్తరవాది, 1 యోహాను 2:1. మూడవ పేరు సర్వాధికారి, ప్రకటన 1:8. నాలుగవ పేరు అల్ఫా, ప్రకటన 1:8 మరియు 21:6. ఐదవ పేరు ఆమేన్, ప్రకటన 3:14. ఆరవ పేరు యెహోవా దూత, ఆదికాండము 16:9-14 మరియు న్యాయాధిపతులు 6:11-14. ఏడవ పేరు అభిషక్తుడు, కీర్తనలు 2:3. ఎనిమిదవ పేరు అపోస్తులుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 3:1. తొమ్మిదవ పేరు విశ్వాసమునకు కర్త, హెబ్రీలకు రాసిన పత్రిక 12:2. పదవ పేరు శిశువు, లూకా సువార్త 2:16. 11వ పేరు సృష్టికి ఆది అయిన వాడు, ప్రకటన 3:14. 12వ పేరు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు, యోహాను సువార్త 1:14. 13వ పేరు ప్రియుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. 14వ పేరు అధ్యక్షుడు, 1 పేతురు 2:25. 15వ పేరు శ్రీమంతుడు, 1 తిమోతి 6:15. 16వ పేరు చిగురు, జకర్యా 3:8. 17వ పేరు ఇత్తడి సర్పము, యోహాను సువార్త 3:14. 18వ పేరు జీవాహారము, యోహాను సువార్త 6:35. 19వ పేరు పెండ్లి కుమారుడు, మత్తయి సువార్త 9:5. 20వ పేరు ప్రకాశమానమైన వేకువ చుక్క, ప్రకటన 22:16. 21వ పేరు సేనాధిపతి, యెహోషువ 5:15. 22వ పేరు వడ్లవాడు, మత్తయి సువార్త 13:55 మరియు మార్కు సువార్త 6:3. 23వ పేరు ప్రధాన కాపరి, 1 పేతురు 5:4. 24వ పేరు కుమారుడు, యెషయా 9:6. 25వ పేరు క్రీస్తు, మత్తయి సువార్త 1:16 మరియు 2:4. 26వ పేరు అధిపతి, యెషయా 55:4. 27వ పేరు ఇశ్రాయేలు యొక్క ఆదరణ, లూకా సువార్త 2:25. 28వ పేరు మూలరాయి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. 29వ పేరు అరుణోదయ దర్శనము, లూకా సువార్త 1:76-79. 30వ పేరు తెల్లవారి వేకువ చుక్క, 2 పేతురు 1:19. 31వ పేరు విమోచకుడు, రోమా 11:26. 32వ పేరు అన్యజనులకు ఇష్టుడు, హగ్గాయి 2:7. 33వ పేరు ద్వారము, యోహాను సువార్త 10:9. 34వ పేరు గొర్రెల పోవు ద్వారము, యోహాను సువార్త 10:7. 35వ పేరు ఇమ్మానుయేలు, మత్తయి సువార్త 1:23. 36వ పేరు నిత్యుడగు తండ్రి, యెషయా 9:6. 37వ పేరు దేవుని మహిమ యొక్క తేజస్సు లేక ప్రతిబింబము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3. 38వ పేరు నమ్మకమైన సాక్షి, ప్రకటన 1:5, 3:14 మరియు 19:11. 39వ పేరు ప్రథమ ఫలము, 1 కొరింథీ 15:23. 40వ పేరు ముందుగా ప్రవేశించువాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:20. 41వ పేరు పునాది, యెషయా 28:16. 42వ పేరు ఊట, జకర్యా 13:1. 43వ పేరు పాపులకు స్నేహితుడు, మత్తయి సువార్త 11:19. 44వ పేరు దేవుని వరము, 2 కొరింథీ 9:15. 45వ పేరు
దేవుని మహిమ. యెషయా 60 అధ్యాయము 1 46వ పేరు దేవుడు. యోహాను సువార్త 1 అధ్యాయము 1 రోమా 9 అధ్యాయము 5 మరియు 1 తిమోతి 3 అధ్యాయము 16 47వ పేరు మంచి సమరయుడు. లూకా సువార్త 10 అధ్యాయము 13 48వ పేరు గొర్రెల మంచి కాపరి. యోహాను సువార్త 10 అధ్యాయము 11 14 49వ పేరు పరిపాలించు అధిపతి. మత్తయి సువార్త 2 అధ్యాయము 5 50వ పేరు గొర్రెల గొప్ప కాపరి. హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయము 20 51వ పేరు మార్గదర్శకుడు. కీర్తనలు 48 అధ్యాయము 14 52వ పేరు సంఘమునకు శిరస్సు. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 18 53వ పేరు సమస్తమునకు వారసుడు. హెబ్రీలకు 1 అధ్యాయము 2 54వ పేరు ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 1 4 అధ్యాయము 4 మరియు 7 అధ్యాయము 1 55వ పేరు పరిశుద్ధ సేవకుడు. అపోస్తుల కార్యములు 4 అధ్యాయము 30 56 దేవుని పరిశుద్ధుడు. మార్కు సువార్త 1 అధ్యాయము 24 57వ పేరు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. యెషయా గ్రంథము 41 అధ్యాయము 14 58 రక్షణా శృంగము. కీర్తనలు 18 అధ్యాయము 2 59 యెహోవా. యెషయా గ్రంథము 26 అధ్యాయము 4 మరియు 40 అధ్యాయము 3 60 యేసు. మత్తయి సువార్త 1 అధ్యాయము 21 61 న్యాయాధిపతి. మీకా 5 అధ్యాయము 1 మరియు అపోస్తుల కార్యములు 10 అధ్యాయము 42 62 ఇశ్రాయేలు రాజు. మత్తయి సువార్త 27 అధ్యాయము 42 మరియు యోహాను సువార్త 1 అధ్యాయము 49 63 దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1 అధ్యాయం 29 మరియు 36 64 శాసనకర్త. యెషయా గ్రంథము 33 అధ్యాయము 22 65 లోకమునకు వెలుగు. యోహాను సువార్త 9 అధ్యాయము 5 66 యూదా గోత్రపు సింహము. ప్రకటన 5 అధ్యాయము 5 67 ప్రభులకు ప్రభువు. ప్రకటన 19 అధ్యాయము 16 68 మనుష్యుడు. అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 31 మరియు 1 తిమోతి 2 అధ్యాయము 5 69 బోధకుడు. మత్తయి సువార్త 8 అధ్యాయము 19 70 మధ్యవర్తి. తిమోతి మొదటి పత్రిక 2 అధ్యాయము 5 మరియు దానియేలు గ్రంథము 9 అధ్యాయము 25 71 మెస్సేయా. యోహాను సువార్త 1 అధ్యాయము 41 72 బలవంతుడైన దేవుడు. యెషయా 9 అధ్యాయము 6 మరియు 63 అధ్యాయము 1 73 పరిచారకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 2 74వ పేరు నజరేయుడు. మార్కు సువార్త 1 అధ్యాయం 24 75వ పేరు అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 1 అధ్యాయము 18 76వ పేరు పస్కా పశువు. 1 కొరింథీయులకు 5 అధ్యాయము 7 77వ పేరు వైద్యుడు. మత్తయి సువార్త 9 అధ్యాయము 12 78వ పేరు సర్వాధిపతి. 1 తిమోతి 6 అధ్యాయము 15 79వ పేరు దేవుని శక్తి. 1 కొరింథీయులకు 1 అధ్యాయము 24 80వ పేరు జీవాధిపతి. అపోస్తుల కార్యములు 3 అధ్యాయము 15 మరియు 5 అధ్యాయము 31 81వ పేరు ప్రవక్త. అపోస్తుల కార్యములు 3 అధ్యాయము 22 82వ పేరు శాంతింపజేయవాడు. 1 యోహాను 2 అధ్యాయము 2 మరియు 4 అధ్యాయము 10 83వ పేరు నిర్మలము చేయువాడు. మలాకి 3 అధ్యాయము 3 84వ పేరు రాజులకు రాజు. 1 తిమోతి 6 అధ్యాయము 15 85వ పేరు రబ్బూని.
యోహాను సువార్త 20 అధ్యాయము 16 వచనం. 86వ పేరు విమోచన క్రయధనము. 1 తిమోతి 2 అధ్యాయము 6 వచనం. 87వ పేరు కోయివాడు. ప్రకటన 14 అధ్యాయము 15 వచనం. 88వ పేరు దేవుని జ్ఞానము. 1 కొరింథీయులకు 1 అధ్యాయము 24 వచనం. 89వ పేరు శరణ్యుడు. యెషయా 25 అధ్యాయము 3 వచనం. 90వ పేరు పునరుద్ధానము. యోహాను సువార్త 11 అధ్యాయము 25 వచనం. 91వ పేరు నీతి. ఇర్మియా 23 అధ్యాయము 6 వచనం మరియు 33 అధ్యాయము 16 వచనం. 92వ పేరు రక్షణ శైలము. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 15 వచనం. 93వ పేరు అంకురము. యెషయా గ్రంథము 11 అధ్యాయము 1 వచనం. 94వ పేరు దావీదు వేరు చిగురు. ప్రకటన 22 అధ్యాయము 16 వచనం. 95వ పేరు షారోను పొలములు పూయి పుష్పము. పరమగీతములు 2 అధ్యాయము 1 వచనం. 96వ పేరు అర్పణము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 2 వచనం. 97వ పేరు రక్షకుడు. లూకా సువార్త 1 అధ్యాయము 48 వచనం మరియు 2 అధ్యాయము 11 వచనం. 98వ పేరు రెండవ ఆదాము. 1 కొరింథీయులకు 15 అధ్యాయము 47 వచనం. 99వ పేరు అబ్రహాము సంతానము. గలతీలకు 3 అధ్యాయము 16 వచనం మరియు 19 వచనం. 100వ పేరు దావీదు సంతానము. 2 తిమోతి 2 అధ్యాయము 8 వచనం. 101వ పేరు స్త్రీ సంతానము. ఆదికాండము 3 అధ్యాయము 15 వచనం. 102వ పేరు సేవకుడు. యెషయా గ్రంథము 42 అధ్యాయము 1 వచనం మరియు 49 అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. 103వ పేరు కాపరి. కీర్తనలు 23 అధ్యాయము 1 వచనం. 104వ పేరు షిలోహు. ఆదికాండము 49 అధ్యాయము 10 వచనం. 105వ పేరు దావీదు కుమారుడు. మత్తయి సువార్త 15 అధ్యాయము 22 వచనం. 20 అధ్యాయము 30 వచనం మరియు 21 అధ్యాయము 9 వచనం. 106వ పేరు దేవుని కుమారుడు. లూకా సువార్త 1 అధ్యాయము 35 వచనం మరియు మత్తయి సువార్త 16 అధ్యాయము 16 వచనం. 107వ పేరు మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 18 అధ్యాయము 11 వచనం. 108వ పేరు మరియ కుమారుడు. మార్కు సువార్త 6 అధ్యాయము 3 వచనం. 109వ పేరు సర్వోన్నతుని కుమారుడు. లూకా సువార్త 1 అధ్యాయము 32 వచనం. 110వ పేరు రాయి. మత్తయి సువార్త 21 అధ్యాయము 42 వచనం. మార్కు సువార్త 12 అధ్యాయము 10 వచనం. అపోస్తుల కార్యములు 4 అధ్యాయము 11 వచనం. రోమాపత్రిక 9 అధ్యాయము 32 వచనం 33 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 20 వచనం మరియు 1 పేతురు 2 అధ్యాయము 6-7 వచనాలు. 111వ పేరు నీతి సూర్యుడు. మలాకి 4 అధ్యాయము 2 వచనం. 112వ పేరు నిజమైన ద్రాక్షావల్లి. యోహాను సువార్త 15 అధ్యాయము 1 వచనం. 113వ పేరు మార్గము. యోహాను సువార్త 14 అధ్యాయము 6 వచనం. 114వ పేరు ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథము 9 అధ్యాయము 6 వచనం. 115వ పేరు ఆలోచనకర్త. యెషయా గ్రంథము 9 అధ్యాయము 6 వచనం. 116వ పేరు సమాధానకర్త. యెషయా గ్రంథము 9 అధ్యాయము 6 వచనం. 117వ పేరు వాక్యము. యోహాను సువార్త 1 అధ్యాయము 1 వచనం మరియు ప్రకటన 19 అధ్యాయము 13 వచనం. థ్యాంక్ యూ.